హాయ్ హలో నమస్తే విజయం ఫేమస్ టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను మీ సత్యనారాయణ. ఇక్కడ ముగ్గురు చిన్నారులు ఉన్నారు. ముగ్గురు చిన్నారుల్ని జనరల్ స్టడీస్ ని మనం చెక్ చేయబోతున్నాం. ఎవరు ఎంత బాగా చెప్తారో వాళ్ళు చెప్పిన విధానాన్ని బట్టి ఈ మెడల్స్ ఈ ముగ్గురికి ఈ చిన్నారుల మెడలో వేయడం జరుగుతుంది. ప్లీజ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి మా ఛానల్ విజయం ఫేమస్ టీవీని. ఈ వీడియోలు వెళ్ళే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు. సరే, నీ పేరేంటమ్మా? మన్విత. నీ పేరా? వెరీ గుడ్ నేమ్. నీ పేరు? తన్వి. నీ పేరు మన్విత. నీ పేరు తన్విత. తన్వి. నీ పేరు? వింజ. వింజ నాగశాస్త్రి. నువ్వు అలా కాలు అవ్వకూడదు, ఓకేనా? ఇది ఏంటంటే స్టూడియో అన్నమాట, ఓకేనా? చాలా డీసెంట్ గా ఉండాలి, అలర్ట్ చేయకూడదు, ఓకేనా? సరే, నేను ఫస్ట్ ప్రశ్న అడుగుతాను నిన్ను. హౌ మెనీ డేస్ ఆర్ దేర్ ఇన్ ఎ వీక్? వీక్ లో ఎన్ని డేస్ ఉంటాయి? వీక్ లో ఎన్ని డేస్ ఉంటాయి? తెలీదా? నువ్వు చెప్పమ్మా. 7 days. రైట్ ఆన్సర్. వింజ చెప్పేసింది. వింజ నాగశాస్త్రి 7 days అని చెప్పింది, ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. Camel. Which animal is known as the ship of the desert? ఏంటి? Camel. రైట్ ఆన్సర్. చాలా చక్కగా సమాధానం చెప్పావు. వెరీ గుడ్. మీకు జనరల్ స్టడీస్ మీద కొంచెం నాలెడ్జ్ ఉంది. నీ పేరేంటో? మన్విత. మన్విత, నువ్వు చెప్పాలి మరి, నువ్వు ఇంత చెప్పలేపావు. హౌ మనీ హవర్స్ ఆర్ దేర్ ఇన్ ఎ డే? ఒక రోజులో ఎన్ని అవర్స్ ఉంటాయి? 5 hours. నో, నువ్వు చెప్పు. హవర్స్, టైం నీకు తెలియదు. కానీ నువ్వు చెప్పు. నేను అనేది హౌ మనీ హవర్స్ ఆర్ దేర్ ఇన్ ఎ డే? హవర్స్ ఎన్ని ఉంటాయి? 24 hours, ఓకేనా? 24 hours అనేది రైట్ ఆన్సర్స్. ఓకే. హౌ మెనీ లెటర్స్? నువ్వు చెప్పాలి తన్విత. హౌ మెనీ లెటర్స్ ఆర్ దేర్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్? ఎన్ని లెటర్స్ ఉంటాయి ఇంగ్లీష్ లోనా? నువ్వు ఏబిసిడిలో మొత్తం టోటల్ లెటర్స్ మొత్తం ఎన్ని? హౌ మెనీ లెటర్స్ ఆర్ దేర్? నువ్వు చూడకూడదు అలాగా. హౌ మెనీ లెటర్స్ ఆర్ దేర్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్? ఎన్ని లెటర్స్ ఉంటాయి? నువ్వు చెప్పు. ఎన్ని లెటర్స్ ఉంటాయి? నో 26 లెటర్స్. రైట్ ఆన్సర్స్, ఓకేనా? 26 లెటర్స్. నీకు నేర్పించలేదా టీచర్ 26 లెటర్స్? మర్చిపోయావా? మన్విత, నువ్వు అలా మర్చిపోకూడదు, ఓకేనా? ఇది జనరల్ స్టడీస్ సంబంధించింది, ఇంగ్లీష్. ఓకే. రెయిన్బో ఎప్పుడైనా మీరు చూసారా? రెయిన్బో అవునా? మీ ఊర్లో వచ్చేదా రెయిన్బోనా? అవునా? ఈ ఊర్లో రావట్లేదా రెయిన్బో? ఈ ఊర్లో కూడా వస్తుందా? వెరీ గుడ్. అయితే నేను అడుగుతా చూడండి. నేను అడుగుతానండి, రెయిన్బో కన్సిస్ట్ ఆఫ్ హౌ మెనీ కలర్స్? కలర్స్ ఎన్ని ఉంటాయి? 5 + 7. రైట్ ఆన్సర్. ఇండియా రైట్ ఆన్సర్ చెప్పింది. నో ప్రాబ్లం. హౌ మెనీ డేస్ ఆర్ దేర్ ఇన్ ఏ ఇయర్? ఎన్ని రోజులు ఉంటాయి ఇయర్ కి? హౌ మెనీ డేస్ ఆర్ దేర్ ఇన్ ఏ ఇయర్? ఇయర్ ఎన్ని డేస్ ఉంటాయి మొత్తం సంవత్సరంలో? మొత్తం ఇయర్ కి ఎన్ని డేస్ ఉంటాయి? 7 days. నో, వీక్ 7 days. ఇయర్ కి వచ్చేసి 365 days, ఓకేనా? నాట్ ఏ లీప్ ఇయర్. 365 days. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. నువ్వు చూడాలి, నువ్వు అలా చేస్తున్నావు, నువ్వు చెప్పట్లేదు సమాధానాలు. హౌ మెనీ మినిట్స్ ఆర్ దేర్ ఇన్ ఏ హవర్? హవర్ కి ఎన్ని మినిట్స్ ఉంటాయి? 60 minutes. రైట్ ఆన్సర్. తన్వి బాగా చెప్తుంది. మీ ఇద్దరు పేర్లు నేను కన్ఫ్యూజ్ అయిపోతాను. నువ్వు మన్విత, నువ్వు తన్వి, నువ్వు వింజ, ఓకేనా? షార్ట్ కట్ వింజ నాగశాస్త్రి. నెక్స్ట్ క్వశ్చన్. హౌ మెనీ సెకండ్స్ ఆర్ దేర్ ఇన్ ఏ మినిట్? మీరు చెప్పగలరా ముగ్గురు ఎవరైనా? ఎన్ని సెకండ్స్ ఉంటాయి మినిట్ లో? చెప్పు నువ్వు వింజ, నువ్వు చెప్పు. 60 seconds ఉంటాయి, ఓకేనా? 60 seconds. ఓకే. నెక్స్ట్. హౌ మెనీ కాన్సోనెంట్స్ ఆర్ దేర్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్? నువ్వు చెప్పు తమ్మి. కాన్సోనెంట్స్ 26 లెటర్స్ లోనా? కాన్సోనెంట్స్ ఎన్ని? 21, ఓకేనా? 21 కాన్సోనెంట్స్ ఉంటాయి. ఓకే. నెక్స్ట్. నువ్వు చెప్పాలి. హౌ మెనీ వోవెల్స్ ఆర్ దేర్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ అండ్ నేమ్ దెమ్? ఓయ్, నువ్వు చెప్పమ్మా తన్ని. 5 వోవెల్స్ నేమ్. ఏ
IOU. ఓకే, వెరీ గుడ్, బాగా చెప్పావు. ఇంకా నీకు వచ్చా? అది అయితే ఇప్పుడు చూడు, ఇంకోటి అడుగుతా చూసి బాబు. నీకు ఇప్పుడు మీ ముగ్గురులో ఎవరు బాగా చెప్తారు చూద్దాం. నేమ్ ద నేషనల్ బర్డ్ ఆఫ్ ఇండియా. నువ్వు చెప్పు. అది ప్యారెట్ కాదు, నువ్వు చెప్పు. పీకాక్, రైట్ ఆన్సర్. నువ్వు కూడా చెప్పావమ్మా. ఓకే, మీ ఇద్దరు బాగా చెప్పారు. మీ ముగ్గురులో గోల్డ్ మెడల్ ఎవరికి వస్తుందో చూస్తాను, ఓకేనా? గోల్డ్ మెడల్, సిల్వర్, కాంస్యం, మీ ముగ్గురికి 3 మెడల్స్ వేస్తాను, ఓకేనా? నేమ్ ద నేషనల్ యానిమల్ ఆఫ్ ఇండియా. నువ్వు చెప్పు, నేషనల్ యానిమల్. నేమ్ ద నేషనల్ యానిమల్ ఆఫ్ ఇండియా. నువ్వు చెప్పు. టైగర్, రైట్ ఆన్సర్. చాలా బాగా చెప్పింది. ఇంజో చెప్పేస్తుంది ఆన్సర్స్ అన్ని, బాగా చదివింది. నీకు తెలుసా? నీకు పెద్ద ప్రశ్న అడుగుతున్నా. పెద్ద అడుగుతున్నా నేను, చిన్నది అడుగుతలేదు. అమ్మ బుద్ధి వస్తాను నాయన. చాలా బాగా డేంజర్ అయితే నీతో, చాలా జాగ్రత్తగా ఉండాలి. నీకు తండ్రి. వాట్ ఈస్ ద నేషనల్ యాంథమ్ ఆఫ్ ఇండియా? జనగణమన, రైట్ ఆన్సర్. చాలా బాగా సమాధానం చెప్తావు. నేమ్ ద నేషనల్ ఫ్లవర్ ఆఫ్ ఇండియా. నువ్వు చెప్పు. లోటస్. అబ్బాబ్బాబ్బా, సూపర్. నువ్వు కాల్ అవ్వడమే సరిపోతుంది, సమాధానం లేవు నీ దగ్గర, ఓకేనా? నేమ్ ద నేషనల్ ఫ్రూట్ ఆఫ్ ఇండియా. నేషనల్ ఫ్రూట్ ఏంటి? మ్యాంగో. నాటకమ్మా, రైట్ ఆన్సర్ చెప్పావు. నువ్వు కూడా జీకే పవర్ ఉంది నీకు కూడా. తన్వి, నువ్వు చెప్పాలి. వాట్ ఈస్ ద నేషనల్ సాంగ్ ఆఫ్ ఇండియా? నేషనల్ సాంగ్ అది నేషనల్ యాంథమ్, ఇది నేషనల్ సాంగ్. వందే మాత్రం, రైట్ ఆన్సర్. వందే మాత్రం గట్టిగా చెప్పాలి, లౌడ్లీగా, ఓకేనా? నెక్స్ట్ ఇంకోటి. నేమ్ ద నేషనల్ ట్రీ ఇన్ ఇండియా. మీ ముగ్గురు నేషనల్ ట్రీ ఏంటి? బనియన్ ట్రీ. అబ్బా, విద్య చాలా తెలుసమ్మా. ఇదేంటి ఇలా చెప్పేస్తుంది? నేమ్ ద నేషనల్ రివర్ ఆఫ్ ఇండియా. నేషనల్ రివర్ ఏంటి? గంగా. బా, చాలా బాగా చెప్తావు. ఇదిగో నీకైతే మాత్రం నీకు గోల్డ్ మెడల్ రాదు, సిల్వర్ రాదు, లాస్ట్ వచ్చింది నీకు, ఓకేనా? మరి చూడు, నువ్వు చెప్పాలి మరి, ఓకేనా? ఓకేనా? నువ్వు చెప్పాలమ్మా, నువ్వు చెప్పాలి. నీకు సంబంధించింది. నేమ్ ద బిగ్గెస్ట్ కాంటినెంట్ ఇన్ ద వరల్డ్. ఆసియా, ఆఫ్రికానా? ఆసియా, ఆఫ్రికా. నీకు ఆప్షన్స్ ఇచ్చాను. ఆఫ్రికా రాంగ్ ఆన్సర్. ఆసియా ఇస్ ద రైట్ ఆన్సర్, ఓకేనా? ఓకే. నేమ్ ద ప్రైమరీ కలర్స్. ఇంకా చెప్పు. ప్రైమరీ కలర్స్ ఏముంటాయి? 3 కలర్స్ ఉంటాయి. నువ్వు చెప్పు. నీకు ఏ కలర్ అంటే ఇష్టం? పింక్ ఉండదు. ఇంకా అది కూడా ఉండదు. నేమ్ ద ప్రైమరీ కలర్స్ 3 ఉంటాయి, 3 ఉంటాయి. గ్రీన్ కూడా ఉండదు. ఇంకేమున్నాయి? రెడ్ అంటే ఇష్టమా కాదు మీకు? రెడ్ ఉంటది. ఎల్లో ఇష్టమని మీకు? కొంచెం ఇష్టం. బ్లూ చాలా ఇష్టమా? అయితే నేమ్ ద ప్రైమరీ కలర్ రెడ్, బ్లూ అండ్ ఎల్లో, ఓకేనా? రెడ్, ఎల్లో అండ్ బ్లూ, ఓకేనా? మీకు మంత్స్ తెలుసా? మొత్తం 12 మంత్స్ ఉంటాయి. జనవరి, ఫిబ్రవరి, మార్చి, డిసెంబర్ వరకు ఉంటాయి. అయితే చెప్తారా? విచ్ ఇస్ ద స్మాలెస్ట్ మంత్? చిన్న మంత్ అన్నమాట. స్మాలెస్ట్ మంత్ ఆఫ్ ద ఇయర్. ఆప్షన్స్ అవునా? జనవరి, ఫిబ్రవరి. వాట్ ఈస్ ద స్మాలెస్ట్ మంత్ ఆఫ్ ద ఇయర్? ఆప్షన్స్ ఆర్ జనవరి కాదు, ఫిబ్రవరి. ఎందుకు? 28 డేస్ ఉంటాయి అక్కడ. మిగతా ఇంట్లో 30, 35, 31 ఉంటాయి. కానీ ఇక్కడ ఫిబ్రవరి వచ్చేసరికి 28 డేసే ఉంటాయి, ఓకేనా? ఉదయాన్నే సూర్యుడు మనకి ఇటువైపు నుంచి వస్తాడు కదా, ఒక దానికి సంబంధించిన ప్రశ్న నువ్వు చెప్పాలి, ఓకేనా? ద సన్ రైజెస్ ఇన్ ద డాష్. సన్ రైజెస్ ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు చెప్పు. మేఘాల నుంచి వస్తుందా? బాగా చెప్పావమ్మా. దిక్కులు ఉంటాయి, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. నువ్వు చెప్పమ్మా. ద సన్ రైజెస్ అంటే ఈస్ట్, రైట్ ఆన్సర్. తన్వి చాలా బాగా చెప్తుంది. నీకేనమ్మా గోల్డ్ మెడల్ అయితే మాత్రం, ఓకేనా? ఓకే. హౌ మెనీ సైడ్స్ ఆర్ దేర్ ఇన్ ఏ ట్రయాంగిల్? ఎన్ని సైడ్స్? 3 సైడ్స్. 3 రైట్ ఆన్సర్. నేను ఎవరిని అడిగితే వాళ్ళే సమాధానం చెప్పాలి, ఓకేనా? ఓకే, ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నాను. నేమ్ ద లార్జెస్ట్ ప్లానెట్ ఆఫ్ అవర్ సోలార్ సిస్టమ్ లో. లార్జెస్ట్ ప్లానెట్ ఏంటి? ఆప్షన్ చెప్పనా? జూపిటర్,
ఇంకోటి వీనస్. జూపిటర్. జూపిటర్ రైట్ ఆన్సర్. చాలా 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 బాగా చక్కగా సమాధానాలు చెప్పారు. ఓకేనా? ఇంకొక క్వశ్చన్. హౌ మెనీ స్టేట్స్ ఆర్ దేర్ ఇన్ ఇండియా? ఇండియాలో ఎన్ని స్టేట్స్ ఉన్నాయి? 24. 24. నో, ఇంకొంచెం పెంచండి. 100. 100 స్టేట్స్. పక్క కంట్రీని కూడా కలిపేస్తున్నాం మనం. 24 కాదు, ఇంకో 4 కలుపు. 4 యాడ్ చేయి. 24 4 యాడ్ చేస్తే 24 కి 4 యాడ్ 24 ప్లస్ 4 20. 28 రైట్ ఆన్సర్. చాలా చక్కగా సమాధానం. హౌ మెనీ స్టేట్స్ ఆర్ దేర్ ఇన్ ఇండియా అంటే 28 స్టేట్స్. ఓకేనా? బాగా సమాధానాలు చెప్తున్నారు, బాగా చెప్తున్నారు. ఓకేనా? ఓల్. మీకు చాలా పండుగలు ఉంటాయి కదా, మొఖానికి రంగులు వేసుకుంటారు తెలుసా? అదే పండుగ హోలీ. హోలీయా? విచ్ ఫెస్టివల్ ఇస్ కాల్డ్ ద ఫెస్టివల్ ఆఫ్ కలర్స్? ఫెస్టివల్ ఆఫ్ హోలీ. హోలీ రైట్ ఆన్సర్. ఓకే, మనకి which is the principal source of energy for the earth? సోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది? పైన అక్కడ ఎవరున్నారు పైన? సన్ రైట్ ఆన్సర్. సూపర్ అమ్మా. విచ్ ఈస్ ద ప్రిన్సిపల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఫర్ ద ఎర్త్ అంటే ఆన్సర్ ఏంటి? సన్ రైట్ ఆన్సర్. చాలా బాగా సమాధానాలు చెప్తున్నారు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకేనా? విచ్ ఫెస్టివల్ ఈజ్ నౌన్ యాజ్ ద ఫెస్టివల్ ఆఫ్ లైట్? లైట్ వస్తుంది మన పండుగ చేసుకుంటే. మొన్న చేస్తాను లో మొన్న చేసుకున్నాం కదా, బాగుంది తీసుకురావు. దివాలి రైట్ ఆన్సర్. ఓకేనా? విచ్ ఫెస్టివల్ ఇస్ నౌన్ యాజ్ ద ఫెస్టివల్ ఆఫ్ లైట్ అంటే దివాలి. ఓకే, బాగా సమాధానాలు చెప్తున్నారు. ఓకేనా? లాస్ట్ ప్రశ్న. ఓకేనా? నేమ్ ద నేషనల్ హెరిటేజ్ యానిమల్ ఆఫ్ ఇండియా. చాలా పెద్దగా ఉంటది, ఎలిఫెంట్ రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్. చాలా బాగా సమాధానాలు చెప్పారు. ఓకేనా? మీ ముగ్గురులో బాగా సమాధానాలు చెప్పింది ఎవరంటే వాళ్ళకి మాత్రమే నేను మెడల్స్ ఇస్తాను. దీంట్లో ఎవరు బాగా ఆడారో వాళ్ళ మీద మెడల్స్ అనేది వేయడం జరుగుతుంది. అమ్మ ధనలక్ష్మి, ఆ మెడల్స్ ఎందుకమ్మా చెప్పింది కాబట్టి తన్ని ఏ మెడల్ ఇద్దాం? ఈ 3లో గోల్డ్ మెడల్ ఇవ్వాలి కదా. బాగా సమాధానాలు చెప్పింది కదా, నువ్వే ఒప్పుకున్నావు. ఓకేనా? గోల్డ్ మెడల్ ఇస్తున్నా. చప్పట్లు కొట్టండి. గోల్డ్ మెడల్ గెలుచుకున్నందుకు మా స్టూడియో విజయవాడ ఫేమస్ టీవీకి వచ్చి గోల్డ్ మెడల్ గెలుచుకున్నందుకు కంగ్రాచులేషన్స్ తన్వి. ఓకేనా? నెక్స్ట్ ఇంకోసారి కూడా మా స్టూడియోకి వస్తే గోల్డ్ 2 ప్రైజులు గెలుచుకోవచ్చు. ఓకేనా? అదే విధంగా ఈ రోజు January 1st విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ 2024. ఓకే, నెక్స్ట్ ఎవరు బాగా సమాధానం చెప్పారు? నువ్వు చెప్పు. మీ ఇద్దరు ఎవరు బాగా చెప్పారు? నువ్వు చెప్పవా? నిజం చెప్పు. తను చెప్పింది కదా. ఓకే, ఫీల్ అవ్వకూడదు, నువ్వు చిన్న పిల్లవు కదా, అందుకే తక్కువ సమాధానాలు చెప్పావు. ఓకేనా? అయితే తనకి ఓకేనా ఇది ఇచ్చేస్తాం. ఓకేనా? సిల్వర్ ఇద్దాం. ఓకేనా? నీకు కూడా వస్తుంది మెడలు, బాధపడకు. 3వ ప్రైజ్ ఉంది. ఓకేనా? కంగ్రాచులేషన్స్ వింజ నాగశాస్త్రి, కంగ్రాచులేషన్స్. చాలా బాగా సమాధానాలు చెప్పావు. నెక్స్ట్ టైం మళ్ళీ మిమ్మల్ని అడుగుతాను, అప్పుడు గోల్డ్ 2 ప్రైజులు ఇస్తాను. అదే విధంగా నీకు కూడా ఇదిగో అలర్ట్ చేయకూడదు. 2024 హ్యాపీ న్యూ ఇయర్. ఓకేనా? నీవు ఇప్పుడు లాస్ట్ లో ఎవరు సమాధానం చెప్పారు? నువ్వే కదా, మరి నీకు కూడా ఇవ్వాలి కదా మెడల్. అందుకే ఇదిగో 3rd ప్రైజ్. ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, 3rd ప్రైజ్ తీసుకో. ఓకే, దూరట్లేదు, ఆ పిల్లక అడ్డొచ్చేసింది. పిల్లక అయ్యో ఎంత పిల్లకేసి. అయ్యా ఎంత కష్టం వచ్చింది నీకు. అలా అయితే ఎలా చెప్పు, నీకు ఇవ్వకపోతే కంగారు పడుకు. తలకేముండలే, నువ్వు ముదిరిపోయావు బాగా. క్వశ్చన్ ఆన్సర్ చెప్పవు కానీ మాటలు మాత్రం బాగా చెప్తా. ఓకే, కంగ్రాచులేషన్స్ 3rd ప్రైజ్ విన్నా. ఓకేనా? విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ 2000 ప్రైజ్. అయితే మన విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ 2024. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. నమస్కారం పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విజయవాడ ఫేమస్ టీవీ. కంగ్రాచులేషన్స్, కంగ్రాచులేషన్స్. మా స్టూడియోకి వచ్చి మంచి మంచి జీకే బిట్స్ చెప్పినందుకు కంగ్రాచులేషన్స్. నీ పేరు మన్విత, నీ పేరు తన్విత, నీ పేరు వింజ నాగశాస్త్రి. ఓకేనా? బాయ్ 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 బాయ్.